ఈ ప్రపంచంలో బలవంతులు చాలామంది ఉంటారు, తెలివైన వాళ్ళు కూడా ఉంటారు. కానీ బలం, బుద్ధి, అలాగే ధర్మం ఈ మూడు కలిసిన వాళ్ళు మాత్రం చాలా అరుదుగా కనిపిస్తారు. రామాయణం అనగానే మనకు రావణుడు గుర్తొస్తాడు, ధర్మానికి మారుపేరుగా విభీషణుడు గుర్తొస్తాడు. కాని వీరిద్దరి మధ్యలో ఒక మహాకాయుడున్నాడు, పర్వతంలాంటి శరీరం. ఆయన ఊపిరి పీల్చితేనే భూమి వణికిపోయేది, అడుగు వేస్తే సముద్రం కదిలిపోయేది. అతనే కుంభకర్ణుడు. ఈ కథ కేవలం ఒక రాక్షసుడి గురించి కాదు, ఒక వీరుడి గురించి మాత్రమే కాదు, ఇది ధర్మాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న ఒక మహాత్ముడి కథ. విశ్రవ మహర్షికి ముగ్గురు కొడుకులు. రావణుడు రాజ్యకాంక్షతో ఉండగా విభీషణుడు ధర్మానికి అంకితమయ్యాడు. కుంభకర్ణుడు మాత్రం అపారమైన శక్తికి నిలువెత్తు రూపం. చిన్నప్పట్నుంచి కుంభకర్ణుడు మామూలు పిల్లోడు కాదు. అతని ఆకలి ఏ రేంజ్లో ఉండేదో బలం కూడా అంతే స్థాయిలో ఉండేది. కాని ఆశ్చర్యకరమైన విషయమేంటంటే అంత బలమున్నా ఆయన మనసు మాత్రం చాలా ప్రశాంతంగా ఉండేది. మిగతా రాక్షసులు తమ బలాన్ని ఎదుటివారిని హింసించడానికి వాడితే కుంభకర్ణుడు మాత్రం బలాన్ని ఒక బాధ్యతగా భావించేవాడు. ఆయన ఎక్కువగా మాట్లాడేవాడు కాదు, కాని ఒక్కసారి నోరు విప్పితే అందులో ఎంతో జ్ఞానముండేది. ఒకసారి రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు వరాల కోసం బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్లారు. కుంభకర్ణుడి బలాన్ని చూసి దేవతలు వణికిపోయారు. ఇతనికి కనుక వరాలు దొరికితే ఇక లోకాన్ని ఎవరూ కాపాడలేరు అని భయపడ్డారు. అందుకే సరస్వతీదేవి కుంభకర్ణుడి నాలుకపై కూర్చుని మాయ చేసింది. నిజానికి కుంభకర్ణుడు అడగాలనుకున్నది నిద్రాసనం, అంటే ఎప్పుడూ స్థిరంగా ఉండే బుద్ధి. కాని ఆయన నోటినుంచి పొరపాటున నిద్ర అని వచ్చింది. బ్రహ్మదేవుడు తథాస్తు అని ఏశాడు. దాంతో 6 నెలలు నిద్రపోవడం, కేవలం ఒక్కరోజు మాత్రమే మేల్కొనడం ఆయన జీవితంగా మారిపోయింది. అది శాపమా లేక వరమా అని కుంభకర్ణుడు ఎప్పుడూ ప్రశ్నించలేదు. నా తలరాత ఇంతే అయితే అలాగే కానివ్వు అని ప్రశాంతంగా అంగీకరించాడు. కుంభకర్ణుడు గుహల్లో నిద్రపోయేవాడు. అది మామూలు నిద్ర కాదు, ఒక ప్రళయంలా ఉండేది. ఆయన నిద్రపోతే కాలమే ఆగిపోయినట్టు అనిపించేది, లేస్తే ప్రపంచమే ఉలిక్కిపడేది. 6 నెలలపాటు లోకం ఆయన్ని మర్చిపోయేది. ఆ ఒక్కరోజు మళ్లీ గుర్తు చేసుకునేది. రావణుడు సీతమ్మను అపహరించి లంకకు తీసుకొచ్చాడు. లంక అంతా పండుగ చేసుకున్నారు. కాని కుంభకర్ణుడు మాత్రం ఆ సంబరాల్లో లేడు. ఎందుకంటే అప్పుడాయన నిద్రలో ఉన్నాడు. యుద్ధం ముంచుకొస్తోంది. రాముడు లంక గుమ్మం దాకా వచ్చాడు. అప్పుడు రావణుడికి భయం పట్టుకొని కుంభకర్ణుణ్ణి గుర్తు చేసుకున్నాడు. కుంభకర్ణుణ్ణి నిద్రలేపడం ఒక పెద్ద టాస్క్. ఏనుగులకు తొక్కించారు, భారీ డప్పులు కొట్టారు, చుట్టూ మంటలు పెట్టారు, భయంకరమైన శబ్దాలు చేశారు. భూమి కంపించింది, పర్వతాలు వణికాయి. చివరికి కుంభకర్ణుడు మెల్లిగా కళ్ళు తెరిచి, ఏంటి యుద్ధమా అని అడిగాడు. కుంభకర్ణుడు నేరుగా రావణుడి సభకు వెళ్లి ఒక మాటి చెప్పాడు. అన్నయ్య, నువ్వు చేసింది ముమ్మాటికీ తప్పే. సీతమ్మను తిరిగి ఇచ్చే. రాముడితో యుద్ధం వద్దు. ఆయన మామూలు మనిషి కాదు, సాక్షాత్తు ధర్మస్వరూపుడు. ఇది భయంతో చెప్పిన మాట కాదు, నిజం తెలిసి చెప్పిన మాట. కాని రావణుడు వినలేదు. అన్నయ్య, నువ్వు తప్పు చేశావని నాకు తెలుసు. కాని నువ్వు నా అన్నవు. నా రక్తబంధం నన్ను పిలుస్తోంది. నీకోసం ప్రాణాలివ్వడానికి నేను సిద్ధం అంటూ కుంభకర్ణుడు యుద్ధానికి బయలుదేరాడు. కుంభకర్ణుడు రణరంగంలోకి దిగగానే వానరసేన చెల్లాచెదురైపోయింది. లక్ష్మణుడు ఎదురుపడ్డాడు, రాముడు బాణాలు వేశాడు. పోరాటంలో చేతులు పోయాయి, కాళ్ళు పోయాయి. కాని ఆయన ధైర్యం మాత్రం చెక్కు చెదరలేదు. చివరి నిమిషంలో రాముడిని చూసి, నీ చేతుల్లో మరణించడం నా అదృష్టం అన్నాడు. రాముడి బాణంతో కుంభకర్ణుడు నేలకొరిగాడు. కుంభకర్ణుడు చనిపోయినప్పుడు రాముడు కూడా బాధపడ్డాడు. అతనున్న పక్షం తప్పు కావచ్చు, కాని అతని హృదయం మాత్రం ధర్మం వైపే ఉంది అని రాముడు అన్నాడు. ఈ కథ మనకు ఒక గొప్ప పాఠం చెప్తుంది. మన వైపు ఉన్నవాళ్లంతా హీరోలు కాకపోవచ్చు, కాని ఎవరైతే ధర్మం విలువ తెలుసుకుని ప్రవర్తిస్తారో వారే నిజమైన వీరులు. కుంభకర్ణుడు కేవలం ఒక రాక్షసుడు కాదు, లోకం మర్చిపోయిన ఒక మహాత్ముడు.